అలోన్గా అయితే లేము, ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. లోపలికి వెళ్ళడం చాలా రిస్కీ. ఇంతకు మించి వద్దు అని చెప్పేసి నన్ను లాక్కొని వచ్చేసినాడు. వద్దు, ఇంతకు పైన చాలా డేంజర్ అసలుకి. కరెక్ట్గా సూర్యకిరణాలు బుద్ధుడి విగ్రహం మీద పడేటట్టే బిల్డ్ చేసినారు దీన్ని. వెల్కమ్ టు నండ్రకాయల ప్రపంచం. ద బెస్ట్ స్పాట్ అయితే ఇదే. దీన్ని చూసేదానికి అందరూ వచ్చేది. మొత్తం చీకటితో నిండిపోయింది. అరే కిరణాలు బుద్ధుడి మీదే కాదు నా మీద కూడా పడుతుంది అని చెప్పి చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే మనోడితో కలిసి లగూన్కి అయితే వచ్చినాను. బ్లూ లగూన్, ఇది బ్లూ లగూన్ 1 ఇక్కడ. సో మేము తెచ్చుకున్న బైక్ని, మోటార్ బైక్ని అయితే అక్కడైతే పార్క్ చేసేసినాం. ఫ్రీ ఎంట్రీ, వాడు ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ నెంబర్ని అయితే జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంది, మీకు చూసినానండి బ్లూ లగూన్. సో వెళ్ళి ఎంట్రీ టికెట్ని అయితే కొనుక్కుందాము. 20,000 కిప్ అయితే ఇచ్చి మేము టికెట్ అయితే తీసుకున్నాము. నో వన్ ఈజ్ దేర్ ఫర్ చెక్ ఇన్. టికెట్ చెక్ ఇన్ ఉన్నది, ఎవరు లేరు ఇక్కడ టికెట్ చెక్ ఇన్కి అయితే. సో ఇది ఆల్మోస్ట్ లైక్ $1. యా 20 కిప్స్ $1. సో ప్రతిదానికి ఒక్కొక్క డాలరే, $83, $84 అంతే ప్రతిదానికి ఎంట్రీ. పార్కింగ్ కూడా ఏం లేదు. అదొక మంచి విషయం. ఏమంటే పార్కింగ్ టికెట్ ఏం లేదు, పార్కింగ్ ఫ్రీ అన్ని చోట్ల. ఇప్పుడు మేము వచ్చినంత వరకు పార్కింగ్ ఫ్రీ, తర్వాత ఏదో మాకు తెలీదు. సో వెళ్ళి దీన్ని కూడా బీభత్సంగా ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు తగ్గేదే లేదు, మామూలుగా ఉండకూడదు మంది. వెల్కమ్ టు నండ్రకాయల ప్రపంచం. నండ్రకాయలు అయితే ఉంది ఇక్కడ. సో బాగా చేసినారు, మంచిగా పెట్టినారు. ఇటు వచ్చి అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు చూడండి నండ్రకాయల దగ్గర. అక్కడ ఇదైతే బ్లూ లగూన్. మనం వచ్చింది అయితే అక్కడికి ఎంతమంది ఫుల్ చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. బ్లూ లగూన్ 1కి అయితే వచ్చినాం మేము. 1కి చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అటు ఇక్కడ ఇటుపక్క జనాలు పెద్దగా లేరు. See, there was a cloud there full of so much of people, but here there was no people. See, here there is no people, na? So జనాలు ఏం చూడు. This one. No, zip line. The guys. Yeah. Zip line. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. నేను ఆల్మోస్ట్ నా పాక్సేలో ట్రై చేసిన. ద బెస్ట్ జిప్ లైన్ పాక్సేలో ఉంది, దాన్ని అయితే నేను ట్రై చేసిన. సో ఇక్కడైతే నాకు చేయాలనిపించలేదు జిప్ లైన్, ఎందుకంటే అక్కడ బెస్ట్ జిప్ లైన్ ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఇవంతా చిన్నవి. సో వీటిని ట్రై చేయకపోయినా పెద్ద ఫరక్ ఏమి ఉండదు. అందుకని చెప్పి దీన్ని అయితే నేను చేయాలనుకోవట్లేదు. బాగుంది జిప్ లైన్ అయితే బ్రహ్మాండం. ఇక్కడ పైన కూడా చాలా మంది చేస్తున్నారు ఇక్కడ జిప్ లైన్. ఇక్కడైతే నేను మనోడైతే వెళ్ళి చూస్తున్నాము. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, ఫుల్గా నిండిపోయినారు. కూర్చొని తింటున్నారేమో, అందరూ కూర్చొని తింటా ఉన్నారు. బాగుంది. కొంచెం చిల్ మ్యూజిక్ అయితే అయినారు. కొంచెం కొంచెం ఎక్కువనే ఉన్నాయి అబ్బా రేట్లు. అటు చూడండి 30,000 క్లిప్ ఒక కొబ్బరికాయకి. ద బెస్ట్ స్పాట్ అయితే ఇదే. దీన్ని చూసేదానికి అందరూ వచ్చేది. బ్లూ లగూన్ 1 అక్కడ కూర్చొని మీరు అంటే ఉయ్యాల్లోకి వచ్చో అంత దూరం నేనైతే పోదలుచుకోలేదు. చేపలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి, బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి చేపలు. చూసినారా? వీళ్ళ నుంచి మీరు చూసుకుంటే చేపలు చూడండి. బాబా ఎంత పెద్ద, అక్కడ చూడండి చాలా పెద్ద చేప పోతుంది. భలే ఉన్నాయి చేపలు. మీ పేరేంటమ్మా? చెప్పవా? సరే చెప్పకపోతే నేనేం చేయలేను. చాలా ఉన్నాయి చేపలు అయితే బ్రహ్మాండంగా. చూడండి ఎంతమంది ఉన్నారు, ఫుల్గా నిండిపోయినారు జనాలు. 2 లగూన్ 3కి వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ 1 మంచిగా జనాలంతా ఉంటారు, చాలా మంది ఉంటారు. చూసిన ప్లేస్ బాగుంటుంది అని చెప్పి విన్నా, అందుకని చెప్పి 1కి వచ్చిన. 1కి చాలా మంది ఉన్నారు భయ, ఒకరిద్దరుగా చాలా మంది ఉన్నారు. అసలుకి కొన్ని రంగులు ఉన్నాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి చేపలు అయితే. ఇక్కడ చూడండి పాపం అందరూ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నీళ్ళల్లో ఆడుకోవాలనుకుంటే చాలా బాగుంది. జలకాలు ఆడుతున్నాయి తెల్ల పాపలు ఇక్కడ. ఈత రానోళ్ళు అయితే ఆ లాస్ట్కి వెళ్ళిపోండి. ఈత రానోళ్ళకి ఆ లాస్ట్లో ఉంది. పెద్ద లోతేం ఉండదు, నాకు తెలిసినంత వరకు లోతేం ఉండదని చెప్పి అనుకుంటా ఉన్నా. ఎంతమంది చూడండి నిండిపోయినారు అసలుకి. బాగుంది. ఇంకా జనాలు లేకపోతే ఇంకా బాగుండేది, కానీ చాలా మంది జనాలు ఉన్నారు. జనాలు ఉన్నాకనే బాగానే ఉంటుంది. పాప మన వాళ్ళు అక్కడి నుంచి తప్పిపోయినాడేమో అని చెప్పి అనుకున్నా, అక్కడే ఉన్నాడు. బాగుంది కదా బ్లూ వాటర్, అందుకే బ్లూ లగూన్ అని పేరు పెట్టుకున్నారు. బ్లూ వాటర్ ఉంది కాబట్టి అని చెప్పేసి. ఇక్కడ కూర్చొని చాలా మంది తింటున్నారు. ఫుడ్ అయితే కొంచెం ఈ లావో స్టాండర్డ్స్కి కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది దట్ వే. సో అక్కడికైతే వెళ్తున్నాం. మనోడు ఆడికి చూపిస్తున్నాడు, ఆడికి వెళ్తా ఉన్నాం. దట్స్ ఫైన్. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ వ్యూ భలే ఉంది. ఇది
ఇదైతే అద్భుతం. నీళ్ళు ఎందుకు బ్లూ కలర్లో ఎట్లా ఫామ్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇక్కడ చూసారా మీరు? ఆ గ్రీన్ కాదు, మీకు స్క్రీన్లో అట్లా కనిపించా. ఇక్కడ చూసానికి రియల్గా బ్లూ కలరు, అది మొత్తం బ్లూ కలర్లో ఉంది. చాలా బాగుంది అసలుకైతే. మనోడు చేయండి, ఫోటోలు తీసుకోండి ఎంత కష్టపడుతున్నాడు వాడికి వాడు. నన్ను అడిగితే నేను తీసేవాను కదా. బుర్ర ఉంది వాడాలా, బుర్ర ఉంది, బుర్ర వాడాలా. బాగుంది కదా. నాకైతే భలే నచ్చింది అసలుకి, బ్రహ్మాండం. మేము కేవ్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి. చూసుకోండి, ఇదే ఎంట్రీ. వాళ్ళ అక్షరాలతో రాస్తున్నారు, నాకేం అర్థం కాలేదు. అయినా పర్లేదు, బయలుదేరేద్దాం. మళ్ళీ ఎక్కాలా? 120 మీటర్లు ఎక్కాలంట. మరి ఇప్పుడే ఎక్కువ వస్తున్నాము, మళ్ళీ ఆడెక్కేది. ఇట్ షుడ్ బి 120 meters high. Let's go. We can see like that Buddha statues. Oh, yeah. Yeah. So, let's go. ఇంత ఎక్కిన తర్వాత మొత్తానికైతే వచ్చేసినాము. చూపిస్తా చూడండి బొక్క. మళ్ళీ బొక్కలోకి వెళ్ళాలా, గృహం అనుకోండి. గృహంలోకి వెళ్తాను. అక్కడ ఫుల్ చీకటిగా ఉంది, ఆ చీకటిలోకి అయితే వెళ్ళాలా. సో ఆ షూట్ చేయలేను మోస్ట్లీ, ఎందుకంటే అక్కడ ఫ్లాష్ లైట్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి చూడండి వాళ్ళు వెళ్తా ఉన్నారు చీకట్లో. చాలా చీకటి ఉంది. గోప్రో అంత క్యాపబిలిటీ లేదు, షూట్ చేసేంత క్యాపబిలిటీ లేదు, బట్ స్టిల్ ట్రై చేస్తాను. కనిపిస్తుందా? నా పాదాలు కనిపిస్తుంది చూడండి, అడుగులు. ఇక్కడ చూసినారా గుంటలాగా నీళ్ళు కూడా ఉంది. ఎట్రా దిగేది? కేవ్ అయితే చూడండి, కరెక్ట్గా సూర్యకిరణాలు బుద్ధుడి విగ్రహం మీద పడేటట్టే బిల్డ్ చేసినారు దీన్ని. చాలా కష్టపడి బిల్డ్ చేస్తుంటారు బిల్డ్ చేసేదానికి. అది చూడండి వటకాయలాగా పెద్దవి. థాయిలాండ్లో చూసింటారు, దాన్ని బట్టి చాలా కామెడీలు దొబ్బుంటారు ఇట్లా మారితో ఫామ్ అయిన దాన్ని బట్టి. సో ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి కరెక్ట్గా అక్కడ మాత్రమే బొక్క ఉంది. ఆ బొక్కను తగినట్టు కరెక్ట్గా సూర్యకిరణాలు బుద్ధుడి మీదే పడేటట్టు బిల్డ్ చేసినారు. కేవ్ బాగుంది కదా. ఆ వర్క్ కన్నా ఆ వర్క్కి మెచ్చుకోవాలి వీళ్ళని. చాలా కష్టమై ఉంటుంది దాన్ని బొక్క తవ్వేదానికి. దాన్ని కరెక్ట్తో వేసి కిరణాలు పడే దగ్గరే బిల్డ్ చేసానికి చాలా కష్టమై ఉంటుంది వాళ్ళకి, కానీ బాగా బిల్డ్ చేసినారు మంచిగా. చూడండి ఆ బుద్ధుడికి పాపం వీళ్ళంతా అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి బుద్ధుడిని మొక్కుతున్నారు. బుద్ధుడు నిద్రపోతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం బుద్ధిజమే ఫాలో అవుతారు చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బుద్ధిజం ఫాలో అవుతారు ఇక్కడ కానీ ఈ థాయిలాండ్ కానీ కంబోడియా కానీ బుద్ధిజం వాళ్ళు చాలామంది ఉంటారు. మొక్కుతున్నారు వాళ్ళ దేవుని వాళ్ళు మొక్కే తప్పేం కాదు, మనం రెస్పెక్ట్ చేయాలా ప్రతి ఒక్కరికి. బాగుంది కదా. చూడండి కిరణాలు నా మీద కూడా పడుతుంది. ఇప్పుడు కిరణాలు వెలిగిపోతున్నా కదా, అటు ఉంటుంది. మళ్ళీ కిరణాలు బుద్ధుడి మీదే కాదు నా మీద కూడా పడుతుంది అని చెప్పి చెప్తాను. వెనకాల ఇంకో చిన్న బుద్ధుడి విగ్రహాలు కూడా ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. మెయిన్ అయితే ఇది పడుకోండేది, చాలా పెద్దదిగా ఉంది. మంచిగా బాగా కష్టపడి కట్టినట్టున్నారు దీన్ని. చూసాను మీకు తెలుస్తుంది, ఫామ్ అయింది ఏం కాదు, కట్టినట్టున్నారు వీళ్ళు. అక్కడ బొక్క పెట్టి దీన్ని కరెక్ట్గా కిరణాలు ఎడబడేటట్టు ఆ వర్క్కి మెచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టి వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటున్నారు. బాగుంది, చాలా బాగుంది అసలుకి. అటు సైడ్ చూడండి మనోడు ఆడబోయి ఉన్నాడు. అక్కడి నుంచి చూసుకుంటే మనం అక్కడి నుంచి లోపలికైతే వెళ్తున్నా నేను. కేవ్స్ లోపలికైతే చాలా లోపలికి వెళ్తున్నాను. ఆడైతే షూట్ చేసాను, కుదరదో తెలియదు, ఎందుకంటే మొత్తం చీకటి నిండిపోయింది, పెను చీకటిలాగా ఉంది. లోపలికైతే షూట్ చేయను, వీళ్ళైతే ట్రై చేస్తాను. ఖచ్చితంగా అయితే చెప్పలేను చూపిస్తానని చెప్పేసి, ఎందుకంటే చాలా చీకటి ఉంది. వెళ్ళే దారి కూడా జారితో పడిపోతాం అట్లుంది. చాలా చీకటిగా ఉంది ఇక్కడ, ఏం తెలియట్లేదు. చూసుకోండి మొత్తం చీకటి నిండిపోయింది. లైట్ ఆఫ్ అయిపోయిందా? మొత్తం చీకటితో నిండిపోయింది. అరే మొత్తం చీకటితో నిండిపోయింది. చీకటి ప్రపంచంలో అయితే ఉన్నా. ఎక్కడ అడుగు పెడతానా, ఏం పెడతానా, లైట్ లేకపోతే మీరంతే, మీ కథ అయిపోయింది. ఇక్కడ వీటి నుంచి బయటకు కూడా వెళ్ళలేరు, అంత చీకటి. చూడండి నా ఫోన్లో లైట్ అయితే వేసి మీకు చూపిస్తాను చీకటిగా ఉండేదానికి. ఇక్కడ ఏం చేసినారు, రాళ్ళు పేల్చిండారు, రాళ్ళు అయితే పేర్చినారు ఇక్కడ. ఇంకొంచెం ముందు పోయి చూద్దాం, నాకు కనపడట్లేదు. ఎతికేనికి కూడా చాలా కష్టం ఉంది. లోపలికి వెళ్ళిపోతున్నా
నాకే తెలియట్లేదు ఎంత లోపలికి వెళ్తున్నాను. అసలు ఏంట్రా ఇంత చీకటానికి నేను ఇంతవరకు ఎప్పుడు వచ్చిందిరా నా జీవితంలో. మొదటిసారి వస్తున్నా. భయంకరంగా ఉంది. చిన్న సౌండ్ ఇచ్చినా నేను మాడేది కూడా గట్టిగా రీసౌండ్ వస్తుంది, గట్టిగా వినిపిస్తుంది. నా ముఖం చూడండి ఎట్టయిపోయిందో. కొంచెం చాలా భయంగా ఉంది. మేము అక్కడైతే ఒంటరిగా ఉన్నామని చెప్పి అనిపించలేదు మాకు. చాలా కొంచెం భయంగా ఉండింది. అందుకని చెప్పేసి వచ్చేసినాము. మా వాడు ఏమన్నాడంటే ఇక్కడ మనం అలోన్గా అయితే లేము, ఖచ్చితంగా ఎవరో ఉన్నారు, లోపలికి వెళ్ళడం చాలా రిస్కీ, ఇంతకు మించి వద్దు అని చెప్పేసి నన్ను లాక్కొని వచ్చేసినాడు. వద్దు, ఇంతకు పైన చాలా డేంజర్, అసలుకి ఎవడన్నా వచ్చి కత్తి పొడిచిపోద్దు ఏం చేస్తామో, ఇక్కడ ఎవరు లేరు మనం తప్ప, మన ఇద్దరం తప్ప అని చెప్పేసి చెప్పి నన్నైతే తీసుకొచ్చేసినాడు. చాలా డేంజర్ అంట అసలుకి. ఇప్పుడే తినేసిన, నాకు 70,000 అయితే అయింది. ఇద్దరం అయితే చాలా అలసిపోయినాం, అసలుకి మామూలు అలసిపోలేదు. యూ ఆల్సో గెట్ టైర్డ్ రైట్? Yep, tough day, but yeah, it was beautiful. It was beautiful. సో మేమైతే ఇంకా మా బండి వేసుకొని హాస్టల్కి వెళ్ళి స్నానం చేసి సల్లా పడుకొని మళ్ళీ నైట్ కలిసి ఏమన్నా తిందామని చెప్పి అనుకుంటున్నాము. అంతే. ఈ వీడియో అయితే ఎంతటితో పూర్తి చేస్తున్నా, సరేనా? ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లావోస్.